నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా 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 దేశంలో ఎక్కడ లేని విధంగా హైడ్రా అనేది హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షిస్తూ ఉంది. దాదాపు 500 ఎకరాలు. ఎందుకంటే నిన్నే మీట్ ద ప్రెస్లో పాల్గొన్నారు ఏవి రంగనాథ్ గారు, ఆవుల వెంకట రంగనాథ్ గారు. భయం అనేది లేదు ఆయనకి. దేశ సంపదని కాపాడాల్సిన బాధ్యత అయింది. రేవంత్ రెడ్డి గారు పెట్టిన బాధ్యతని 100% సక్సెస్ తీసుకెళ్తున్నారు. చెరువులు, నాలాలు, కుంటలు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు ఏది వదలని అక్రమార్కుల గుండెల్లో నిద్రపోతున్నాడంటే అతిశయోక్తి కాదు. దాదాపు 500 ఎకరాలంటే దాదాపు 35,000 నుంచి 40,000 కోట్ల ప్రాపర్టీని కాపాడాడు. 1 ఇయర్ తర్వాత ఎవరైతే విమర్శించే వాళ్ళు కూడా ఈరోజు ప్రశంసిస్తున్నారంటే ఏ విధంగా అది ముందుకెళ్తుందో హైడ్రా మనం తెలుసుకోవచ్చు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతుంది. బతుకమ్మ చెరువు పరిరక్షణ కావచ్చు, నల్ల చెరువు కావచ్చు, లేకపోతే సెల్కం చెరువు కావచ్చు. భవిష్యత్తులో ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి అనేది ఇక్కడ కనపట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా అటు రేవంత్ రెడ్డి గారిని, ఇటు రంగనాథ్ గారిని మనం అప్రిషియేట్ చేయాలి. 100 సంవత్సరాల సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పేసి రంగనాథ్ గారు చెప్పారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు హైడ్రా ఎంత అకుంఠిత దీక్షతో ముందుకెళ్తుందనేది. డిజాస్టర్ మేనేజ్మెంటే కాకుండా ఎక్కడెక్కడ వాతావరణ హెచ్చరికలు చేయటం, బఫర్ జోన్లు, చెరువులను కాపాడటం, నాలాలు కాపాడటం, మనం జంటర్ నగర్ జలాశయాలు, ఉస్మాన్ సాగర్ ఇవన్నీ కూడా గండిపేట ఈ ప్రాంతాల్లో కూడా అక్రమాలను మొత్తం తొలగించేశారు. త్వరలో సల్కన్ చెరువు కావచ్చు, తర్వాత అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఓవైసీ కావచ్చు, ఫాతిమా కాలేజీ ఇవి కూడా చట్టానికి అతీతులు కాదని చెప్తున్నారంటే ఎంత ధైర్యంగా ముందుకెళ్తున్నారో. సరికొత్త హైదరాబాద్ కోసం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్ 2030 నాటికి. అటువంటి హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. భవిష్యత్తులో సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ అంటున్నారు. ఇంత ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది, డెక్కన్ ప్లాటులో ఉంది, వాతావరణం బాగుంటుంది, కోట్లాది మంది వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి హైదరాబాద్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కదా. కాబట్టి రంగనాథ్ గారికి హైదరాబాద్కి పూర్తిగా సపోర్ట్ చేయాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకెళ్తున్నారు. ఆ దిశగా అందరూ కూడా ఇటువంటి సంస్థని, ఎందుకంటే మన పార్కులు మనం నెక్స్ట్ జనరేషన్ మంచి గాలి మన బిడ్డలు పీల్చుకునేటట్టు ఉండాలి. మన చెరువులు మనం సంరక్షించుకోవాలా, మంచి వాతావరణాన్ని మన బిడ్డలకు అందించాలా. అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా కనపడుతుంది. ఏదైనా కానీ రంగనాథ్ గారు ఈ బాధ్యత తీసుకునేటప్పుడు ఏం చేయలేరు, ఎక్కువ కాలం ఉండరు అన్నారు. ఆయనేమో 100 సంవత్సరాల ప్రణాళికతో ముందుకెళ్తున్నాం అంటున్నారు. మరి ఇవన్నీ చూస్తే కనుక దేశంలో ఎక్కడా లేదు. ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించడం అంటే అంత తేలిక కాదు. ఎకరం 100 కోట్లు పలుకుతుంది హైదరాబాద్లో. అటువంటిది 500 ఎకరాలంటే దాదాపు 35,000 నుంచి 40,000 కోట్లు ప్రభుత్వ ఆస్తులు ఒక సంవత్సరంలో కాపాడటం అంటే ఇంకా ఎన్ని ఆక్రమణలకు గురి అయినాయో, ఎన్ని రాబోయే కాలంలో రక్షిస్తారో మనం వేచి చూడాలి. హైడ్రా పోలీస్ స్టేషన్స్ కూడా వచ్చేసినాయి. కాబట్టి ఎవరు ఏ సమస్య వచ్చినా హైడ్రాకి చెప్పుకోవచ్చనే ఆలోచన, ఆశ తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ముందుకెళ్తుంది. ఇది గుడ్ మూవ్గా మనం చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.